ఆర్టీసీ కార్మికులపై వరాలు కురిపించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. సంస్థలో పనిచేస్తున్న 4300 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తామన్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు ఉచిత బస్ పాస్ సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు కేసీఆర్. బడ్జెట్ లో ఆర్టీసీకి ప్రత్యేక గ్రాంట్ పెడతామన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. సమ్మెకాలంలో ఉద్యోగులపై పెట్టిన కేసులు, సస్పెన్షన్లను యాజమాన్యంతో మాట్లాడి ఎత్తివేయిస్తామన్నారు కేసీఆర్. సమ్మె సందర్భంగా అకాల జరిగినటువంటి సంఘటనలలో ఏవైతే కేసులు పెట్టినో యాజమాన్యం మొత్తం ఉపసంహరించుకుంటది. ఆ కేసులన్నీ కూడా రద్దు చేయబడతాయి. అన్ని కేసులు విడ్రా చేసుకుంటారు. ఎవరినైతే 5 మందిని సస్పెండ్ చేశారో ఆ సస్పెన్షన్ అన్ని కూడా ఈ రోజు ఎత్తివేస్తారు. వీటన్నిటికి మించి ఈ కాంట్రాక్ట్ కార్మిక వ్యవస్థ అయితే ఉందో అది శ్రమ దోపిడీ విధానం. మనం కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము ఇక్కడనే స్టార్ట్ చేద్దాం అనుకున్నాం ఆర్టీసీలో. ఇప్పుడు ఈ ఇష్యూ వచ్చింది కాబట్టి ఆర్టీసీలో దాదాపు ఒక 4300 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు. వాళ్ళకు కూడా మొత్తం రెగ్యులరైజ్ చేస్తున్నారు రేపటి నుంచే. వాళ్ళందరికీ కూడా ఈ జూన్ నుంచే పెంచిన జీతాలు కూడా వాళ్ళకి అందించబడతాయి. ఆ ప్రకారంగా ముందుకు పోతాం. టీఎస్ఆర్టీసీ తెలంగాణ కొంచెం ధనిక రాష్ట్రం కాబట్టి డెఫినెట్ గా రిటైర్మెంట్ కార్మికులు కూడా అది వాళ్ళ ఉచిత ప్రయాణం గురించి కూడా కార్మికులు అడిగినారు. సంస్థలు పుట్టి పెరిగి రిటైర్ అయింది కాబట్టి వాళ్ళకి ఇవ్వటం ధర్మం. తప్పకుండా రిటైర్డ్ కార్మికులందరికీ ఉచితంగా ఎక్స్ప్రెస్ బస్సుల వరకు ప్రయాణించే సదుపాయాన్ని కూడా కల్పిస్తాం. వాళ్ళు దానికి అర్హులు, న్యాయమైన డిమాండ్ అది కాబట్టి వాళ్ళకి ఆ విధంగా కూడా చేస్తాం. టీఎస్ఆర్టీసీ త్వరలోనే ప్రగతి చక్రం బ్రహ్మాండంగా తిరిగి మంచి అభివృద్ధి లాభాలలో పోతుంది.